జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రంగనాయకి ఎందుకు తనని కొడుతున్నావు? కొట్టడం కాదు, దీన్ని చంపేయాలి. తను బయటకు వచ్చి మీ బండారాన్ని బయట పెట్టిందనా? మా బండారం బయట పెట్టడం ఏంటి? నా భార్య చనిపోయింది అనుకొని ఎంత ఏడ్చానో మీకేం తెలుసు? నువ్వు బ్రతుకున్నందుకు ఆనందపడాలో, నువ్వు చనిపోయావనుకుని సూర్యకాంతంతో మాటలు పడాల్సి వచ్చినందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదే. ఏంటి కొత్త నాటకమా? నాటకమా? ఒసేయ్, చూసావా ఏమంటుందో? అసలు ఎంతకాలం ఎక్కడికి పోయావే? ప్రెస్ అడిగితే ఎంతకాలం కోమలం ఉన్నానని చెప్పు. నువ్వు ఆపరా. నా తల్లి, ఇంతకాలం ఎక్కడికి పోయావే? నేనెక్కడికి పోలేదమ్మా, హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లోనా? అవును, ఆ రోజు గుడికి వెళ్తున్నానని. అవును. గుడికి వెళ్తూ ఉంటే దారిలో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. ఫోన్ చేయడానికి నేను స్పృహలో ఉంటే కదా కోమాలోకి వెళ్ళిపోయాను. అయ్యో! యాక్సిడెంట్ అయిన తర్వాత రోడ్డు మీద పడున్న నన్ను ఎవరో పుణ్యాత్ముడు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అలా కోమాల నుండి ఈ రోజే బయటకు వచ్చాను. ఫోన్ ఆన్ చేయగానే ఈ సూర్యకాంతం ఆడపడిచి పంపించిన వీడియో చూశాను. ఇప్పుడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయబోతుందని తెలుసుకుని భయపడి పరిగెత్తుకుంటూ వచ్చాను. అవునా? అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చిందే నీకు. చూడండి మీడియా మిత్రుడారా, ఇదిగో ఇది జరిగింది, విన్నారుగా. సూర్య, నా భార్య కనపడకపోతే ఆత్మహత్య చేసుకుందనుకున్నాం. మీ ఆయన వల్లే చేస్తుందేమోనని పొరపాటు పడ్డాం. అందుకే మీ ఆయన మీద మీ మీద కేసు పెట్టాం. అందుకు మమ్మల్ని క్షమించి సూర్య. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాం సూర్య. మేడం, ఈ నటకుమారి బ్రతికే ఉంది కాబట్టి చైతు గారిని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి ఏ ఆటంకం ఉండదు. అవును, మీ ఆయన్ని విడిపించుకో సూర్య. నీ కూతురు బతికి ఉంది సరే, కాని చెరువు దగ్గర దొరికిన శవం చేతిలో మీ అమ్మాయి నటకుమారి రాసినట్టు సూసైడ్ లెటర్ ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? శవం చేతిలో సూసైడ్ నోటు ఎలా వచ్చిందో మాకెలా తెలుస్తుంది? వెళ్ళి శవాన్ని అడుగు. ఎవరిని అడగాలో, ఎవరితో ఏం చెప్పించాలో నాకు బాగా తెలుసు. ముందు మీరందరు కోర్టు నడవండి. కోర్టుకా? 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 ఎందుకు? ఎందుకో అక్కడ చెప్తాను. అయ్యో! అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎందుకు అబ్జెక్షన్? నా క్లయింట్ మీద పెట్టింది తప్పుడు కేసు కాదా? కాదు, పొరపాటు పడ్డం వల్ల పెట్టిన కేసు. ఏంటి మీరు అనేది? నిజం యువర్ ఆనర్. ఈ నటకుమారి రోడ్డు యాక్సిడెంట్ గురయ్యి కోమాలోకి వెళ్ళిపోయింది. సడన్ గా తన అదృశ్యమయ్యేసరికి, అలాంటి పోలికలతో ఉన్న శవం చెరువు దగ్గర దొరికేసరికి అది తన కూతురి శవమేనని రంగనాయకి పొరపాటు పడింది. అందుకే ఈ చైతన్యం మీద కేసు పెట్టింది. అంతేగాని చైతన్యం మీద ఆమెకి ఎలాంటి కక్ష లేదు. అబద్ధం. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.
మీరేదైనా చెప్పాలి అనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఈ బాబ్జీ రంగనాయకులు అమాయకులు పొరపాటు పడ్డమనేది మొత్తం అబద్ధం. ఈ నటకుమారి రంగనాయకులు పిల్లకి డాన్స్ నేర్పిస్తాము అంటూ మా ఇంట్లో చేరారు. ఆస్తి మీద కన్నేశారు. ఎలాగైనా తన కూతుర్ని ఈ చైతన్యనిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి తమదవుతుందని ఈ రంగనాయకి ప్లాన్ వేసింది. ఆయన్ని మాయ చేసి ఆస్తి పేపర్ల మీద సంతకాలు కూడా తీసుకున్నారు. వీళ్లు చేసిన కుట్రల నుంచి బయటపడ్డానికి నా కుటుంబం ఎన్నో అవస్థలు పడాల్సొచ్చింది. అలా వీళ్ళు ఆస్తి కోసమే ప్లాన్లు వేస్తున్నారని తెలిసిపోవటంతో, అదే సమయంలో యాక్సిడెంటల్గా ఈ బాబ్జీతో నటకుమారి పెళ్లి జరిగిపోవటంతో ఆస్తి మీద తను పెట్టుకున్న ఆశలు చేజారిపోయాయి. తన కూతురు ఆ ఇంటి కోడలు కాకపోయినా ఆస్తి కావాలి అనుకుంది. తన కూతుర్ని నిరాకరించి తనకి ఆస్తి రాకుండా చేసిన మా ఆయన మీద కక్ష పెంచుకుంది. అందుకే ఈ నటకుమారిని మాయం చేసి ఇంకో అనాథ శవాన్ని తీసుకొచ్చి అది నటకుమారి శవమే అని అందర్నీ నమ్మించి మా ఆయన్ని ఈ కేసులో ఇరికించింది సార్. అనాథ శవాన్ని వీళ్ళకి అమ్మాయిను అనడానికి ఆ మార్చరీ సీనియర్ సాక్ష్యం సార్. కాబట్టి అమాయకుడైన నా భర్త మీద కక్ష కట్టి కక్షపూరితంగా ఈ కేసులో ఇరికించి ఆయన జైల్లో ఉండటానికి కారణమైన ఈ రంగనాయకి నటకుమారులను వీళ్లతో చేతులు కలిపిన బాబ్జీని అరెస్ట్ చేసి జైలుకి పంపాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.